వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు మూడో రోజు కొనసాగుతోంది. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో పోటీలో ఉన్న 52 మంది అభ్యర్థులు ఎవరికీ 50% పైగా ఓట్లు రాలేదు. దీంతో అధికారులు నిన్న రాత్రి నుంచి రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తూ ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు 30 మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయినట్లు అధికారులు ప్రకటించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి మరింత సమాచారం నల్గొండ నుంచి మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ అయితే మూడో రోజు కొనసాగుతుంది. 5వ తారీఖు ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ ఆ రోజు సాయంత్రం 4 గంటల వరకు కూడా బండిల్స్ కట్టే ప్రక్రియ కొనసాగింది. 5వ తారీఖు సాయంత్రం 5 గంటల నుంచి అయితే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగింది. నిన్నటి సాయంత్రం వరకు కూడా ఈ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపే కొనసాగింది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత గెలుపు కోటాగా 1,55,509 ఓట్లను అయితే అధికారులు గుర్తించారు. ఈ 50% పైన ఎవరైతే ఒక ఓటు పోల్ చేసి ఉంటారో వారిని మొదటి ప్రాధాన్యతలో విజేతగా నిర్ణయించే అవకాశం ఉంది. అయితే నిన్నటి వరకు కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లో ఎవరు కూడా 50% ఓట్లు నమోదు కాకపోవడంతో అధికారులు రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుకి అయితే సన్నద్ధం చేశారు. నిన్న సాయంత్రం నుంచి కూడా ఈ రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతుంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో కూడా ఎవరైతే అతి తక్కువ ఓట్లు అయితే పోల్ అయి ఉన్నాయో వారిని అందరినీ కూడా వరుసగా ఎలిమినేట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటి వరకు కూడా 30 మంది అభ్యర్థులు అయితే ఎలిమినేట్ అయ్యారు. మొత్తం కూడా ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో మొత్తం 52 మంది అభ్యర్థులు అయితే పోటీలో ఉన్నారు. ఇప్పటి వరకు కూడా 30 మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యారు. ఈ రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కూడా కొనసాగుతుంది. వీటిలో కూడా ఈ మొదటి ప్రాధాన్యత ఓట్లలో చూసినట్లయితే తీన్మార్ మల్లన్న అయితే ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పుడు రెండో రౌండ్లో కూడా 18,000 పైచీలకు అయితే తీన్మార్ మల్లన్న ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దీంతోపాటు ఇప్పుడు తీన్మార్ మల్లన్న గెలుపునికి కావాల్సినటువంటి చూసినట్లయితే 32,282 ఓట్లు కనుక వచ్చినట్లయితే తీన్మార్ మల్లన్న ఈ రెండో ప్రాధాన్యత ఓట్లతోటి గెలిచే అవకాశం ఉంది. అదేవిధంగా బారాస అభ్యర్థి రాకేష్ రెడ్డి గెలవడానికి 50,000 పైచీలకు ఓట్లు కావాల్సి ఉంది. ఒకవేళ స్వతంత్ర అభ్యర్థులు ఎవరు కూడా ఈ రెండో ప్రాధాన్యత ఓట్లు గెలిచే అవకాశం కూడా లేదు. దీంతో ఇప్పుడు ఈ ఎలిమినేషన్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మరి కాసేపట్లో ఎలిమినేషన్ ప్రక్రియ అయితే పూర్తయ్యే అవకాశం కూడా ఉంది. మధ్యాహ్నం 3 గంటల సమయానికి అయితే ఒక పూర్తి పిక్చర్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఈ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ అయితే రెండో ప్రాధాన్యత ఓట్లలో ఎవరు ఆధిక్యంలో ఉన్నాడు అనేది మధ్యాహ్నం 3 గంటలకు తెలిసే ఉంది. ఈరోజు సాయంత్రానికి రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అయితే ముగిసే అవకాశం ఉంది. రాత్రికి విజేతను అయితే ప్రకటించే అవకాశం కూడా ఉన్నట్లు కనిపిస్తుంది. మొత్తంగా కూడా ఈ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ అయితే 3 రోజులుగా నిరంతరాయంగా 3 షిఫ్ట్ల వైజ్గా కూడా కొనసాగుతుంది. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. నిన్న చూసుకున్నట్లయితే నిన్న మొదటి ప్రాధాన్యత ఓట్లు మొత్తం కూడా 4 రౌండ్లుగా కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగింది. మొదటి రౌండ్, రెండో రౌండ్, మూడో రౌండ్, 4వ రౌండ్, 4 రౌండ్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అయితే ఆధిక్యంలో కొనసాగారు. అయితే 3, 4 రౌండ్లలో అయితే ఇక్కడ కొన్ని లెక్కింపులో కొన్ని అవకతవకలు జరిగాయి. ఇక్కడ మళ్ళీ రీకౌంటింగ్ జరగాలని కూడా బారాస అభ్యర్థి రాకేష్ రెడ్డి అయితే డిమాండ్ చేసిన సందర్భం కూడా ఉంది. 3వ రౌండ్లో 4 హాళ్ళు కేటాయించిన సందర్భంలో 4వ హాల్ వద్ద 52వ టేబుల్ వద్ద కూడా ఒక 1000 ఓట్లు బారాసకు సంబంధించినట్టు 1000 ఓట్లు గోల్మాల్ జరిగి కాంగ్రెస్ అభ్యర్థికి యాడ్ చేశారు. మొత్తం 3,208 ఓట్లు పోలైతే 4,208 ఓట్లుగా కాంగ్రెస్ అభ్యర్థికి చూపించారు. దీంట్లో అవకతవకలు జరిగాయి, మాకు ఇక్కడ అనుమానం ఉంది, దీన్ని నివృత్తి చేయాలని చెప్పి వీళ్ళు అధికారులను కోరిన సందర్భం కూడా ఉంది. అయితే అధికారులు ఎవరు పట్టించుకోలేదు. ఇక్కడ ఏకపక్షంగా జరుగుతుంది, పారదర్శకంగా జరగడం అయితే పెద్ద ఎత్తున కూడా నిన్న బారాస నేత రాకేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి కూడా పెద్ద ఎత్తున ఆరోపించారు. దీనిపైన నిన్న సాయంత్రం మొత్తం 4 రౌండ్లు అయిపోయిన తర్వాత మొదటి ప్రాధాన్యత ఓట్లు వాటి యొక్క వివరాలు వివరించిన తర్వాత ఆర్ఓ దాసరి హరిచంద్రన్ అయితే క్లియర్గా చెప్పున్నారు. ఇక్కడ ఎలాంటి అవకతవకలు జరగలేదు, మొత్తం పారదర్శకంగా అయితే ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఎవరికైనా ఏదైనా అనుమానం ఉన్నట్లయితే ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు కూడా రికార్డెడ్గా నమోదై ఉన్నాయి. ఏజెంట్ల సమక్షంలో వారి సంతకాలు తీసుకొని తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆర్ఓ సంతకాలు తీసుకొని తదుపరి మాత్రమే ఈ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి ఫలితాలను కూడా వెల్లడిస్తున్నారు. ఇక్కడ ఎలాంటి అవకతవకలు జరిగే అవకాశం కూడా లేదు. దీంట్లో ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదని కూడా నిన్న స్పష్టం చేస్తున్నారు. మొత్తం చూసుకున్నట్లయితే ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా కొనసాగుతుంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అయితే సాయంత్రం వచ్చే అవకాశం ఉంది. ఇది ఇక్కడ ఉన్న తాజా సమాచారం. కెమెరామెన్ జనార్దన్తో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, నల్గొండ.